మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనం చాలాసార్లు విన్న వాక్యమే. ఈ వాక్యంలో నుండి రోజు ప్రభువు ఎందుకో మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. నేనైతే 2వ రాజుల గ్రంథంలో నుండి ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. అయితే ప్రభువు సన్నిధికి వచ్చాను. యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే పిలుపు లేకుండా ప్రభు వెళ్ళడు, ఆహ్వానం లేకుండా ప్రభు వెళ్ళడు. యేసు ప్రభు మనుషులను మరబొమ్మలాగా చేయలేదు, కానీ ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడు. ప్రభువు మనలను స్వతంత్రులుగా చేశాడు. అంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేటువంటి ఆ స్వేచ్ఛను దేవుడు తన పిల్లలమైనటువంటి మనకు ఇచ్చాడు. ఆయన మనకిచ్చినటువంటి స్వేచ్ఛలో మనము దేవునిని కూడా మన ఎంపికకే అప్పగించేశాడు. అంటే నువ్వు ఎవరిని కోరుకోవాలో, వేటిని కోరుకోవాలో, ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండకూడదో ఆ ఎంపిక, ఆ సెలక్షన్, ఆ అవకాశాన్ని కూడా దేవుడు మనకే ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండం అంటది, ఇదిగో మరణమును జీవమును నీ ఎదుట ఉంచాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ఎదుట ఉంచాను. నీకేమి కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో. నీతో ఎవరు ఉండాలో నువ్వు సెలెక్ట్ చేసుకో. అన్నీ నీ ముందు ఉంచాను. నువ్వు సెలెక్ట్ చేసుకునే దానిని బట్టి నీ మనుగడ ఉంటుంది. నువ్వు సెలెక్ట్ చేసుకునే వారిని బట్టి నీ సహవాసం ఉంటుంది. నువ్వు ఏవి సెలెక్ట్ చేసుకుంటావో అవి నీతో ఉంటాయి. అందుకని దేవుడు మనకి సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే మనిషి
స్వేచ్ఛను పొందాడు దేవుని దగ్గర నుంచి, కానీ సెలెక్ట్ చేసుకోవడంలోనే తిప్పలు పడుతూ ఉన్నాడు. స్వేచ్ఛని పొందాడు, కానీ సెలక్షన్ చేసుకోవడంలో మానవుడు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో మనిషికి అర్థం కావట్లేదు. వేటిని కోరుకోవాలో, ఎవరితో మనము సహజీవనం, ఎవరితో మనము సహవాసం చేయాలో సెలక్షన్ అర్థం కావడం లేదు. మొదటి మాట, దేవునిని పిలవడము పిలవకపోవడం నీ చేతుల్లోనే ఉంది. నీతో, నీ కుటుంబంలో, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలతో ప్రభువు నీతో కలిసి ఉండాలంటే నీవు ప్రభువుని సెలెక్ట్ చేసుకోవాలి ఆయన్ని ఆహ్వానించడానికి. ఆయనను ఆహ్వానించకుండా ఆయన ఎప్పుడు మనలోనికి రాడు. స్తోత్రం. ప్రభువుని మనము ఆహ్వానించాలి. ఆయన సర్వాంతర్యామి, అన్ని స్థలాలలో ఉన్న దేవుడు, అంతటా వ్యాపించి ఉన్న దేవుడు. 139వ కీర్తన మీరు చదివితే, ఆకాశములోనూ ఉన్నాడు ఆయన, భూమి మీద ఉన్నాడు ఆయన, సముద్రపు లోపల ఉన్నాడు ఆయన. ఆయన లేని లోకం, ఆయన లేని సృష్టి, ఆయన లేని స్థలం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆయన అంతటా ఉన్నాడు, కానీ ఆయన నీవానిగా, నీ తండ్రిగా, నీ యజమానిగా, నీ ప్రియునిగా ఉండాలంటే నీవు దేవునిని సెలెక్ట్ చేసుకోవాలి, ఆయన్ని ఆహ్వానించాలి. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు ఆయనంతటా ఆయన వెళ్ళిన గృహాలు ఉన్నాయి, ఆయన ఆహ్వానించిన గృహాలు ఉన్నాయి. దావీదు కీర్తనకారుడు, ప్రార్థనాపరుడు, దేవదూతల వంటి జ్ఞానము కలిగిన వాడు. ఈ ఫ్యాన్ కట్టేసేయండి తమ్ముడు సార్. దావీదు ప్రార్థనాపరుడు, దేవదూతల వంటి జ్ఞానము కలిగిన వాడు. ఒకసారి తన హృదయంలో ఒక కోరిక కలిగింది. ఎక్కడికి పోయినా నన్ను దేవుడు కాపాడుతున్నాడు, కానీ దేవుని సన్నిధి నాకు తోడుగా లేదు, దేవుని మందసం నాతో లేదు అని దేవుని మందసాన్ని తన ఇంటికి తెచ్చుకునే పనిలో పడ్డాడు దావీదు. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, చావు బ్రతుకుల మధ్యన కొన ఊపిరితో ఉన్నటువంటి యాయీరు యేసు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానించాడు. మార్త యేసు ప్రభు తన ఇంటికి రావాలని బలవంతం చేసింది. ప్రజలు దేవునిని సెలెక్ట్ చేసుకుని ఆయనను వారు ఆహ్వానించిన చోటికి ఆయన కాదనకుండా వెళ్ళాడు. అది గృహమైనా, అది వివాహమైనా, అది శుభకార్యమైనా, అది దినకార్యమైనా, అది మేలైనా, అది కీడైనా, అది ఎగ్జామ్ అయినా, అది ఆపరేషన్ అయినా, అది చివరికి నీ హృదయమైనా, నీ ఆహ్వానము లేకుండా ఆయన నీలోకి, నీ దగ్గరికి రాడు. ఆయనకు మనం ఇచ్చేటువంటి గౌరవం ఏమిటనంటే, ప్రభువా నాతో రా నాయనా అని మనం ఆయనను ఆహ్వానించటం.
అంతటా ఉన్నాడు ఆయన. కానీ నీకు తోడై ఉండాలంటే నీ ఆహ్వానం ప్రాముఖ్యం, నీ సెలక్షన్ ప్రాముఖ్యం, నీ ప్రార్థన ప్రాముఖ్యం, నీ ఇన్విటేషన్ ప్రాముఖ్యం. నీవు ఆహ్వానించకుండా ఆయన నీతో రాడు, నీ దగ్గరకు రాడు. అందుకే ఏఆర్ స్టీవెన్సన్ అన్నయ్య ఒక చక్కటి పాట పాడాడు. నీవే నాతో వస్తే తెగులు నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే నన్నంటదు, నీవే కావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా. గనుడా నీ దివ్య సన్నిధి నాను నా పెన్నిధి, నీవే కావాలయ్యా నాతో. అందరూ పాడండి. నీవే నీవే మరొకసారి. ప్రభువుని మనం ఆహ్వానించకుండా ఆయన మన ఇంటికి రాడు, మన యొద్దకు రాడు. ఇప్పుడు ఈ కానా అనబడేటువంటి వివాహ వేదికలో ఆ విందు ప్రధాని యేసు ప్రభువు కావాలని కోరుకుని ఆయనను ఆ వివాహములోనికి ఆహ్వానించారు. హల్లెలూయా. యేసు ప్రభువు ఆ వివాహపు వేడుకలోకి వెళ్ళారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆహ్వానం ఉన్న చోటికి ఆయన వస్తాడు. ఎవరు ఇన్వైట్ చేస్తే ఆ ఇంటికి, ఆ వ్యక్తి దగ్గరికి, ఆ వ్యాపారములోకి, ఆమేన్, ఆ చేతి పనిలోకి, ఆ వ్యవసాయములోకి, ఆ విందులోకి, ఆ వేడుకలోకి, ఆ హృదయములోకి, ఆ బ్రతుకులోకి ఆయన తప్పకుండా వచ్చి నిలబడతాడు. ప్రాముఖ్యముగా ప్రతి మనిషి యేసు ప్రభువును వారిలోనికి, వారి గృహములోనికి ఆహ్వానించవలసిన వారమై ఉన్నాం. మనమేమో మనుషుల్ని పిలుచుకుంటుంటాం, స్నేహితులను పిలుచుకుంటూ ఉంటాం. అయిన వారు కానివారు, వాళ్ళు వీళ్ళు, అబో అసలైన ఆయన ఎక్కడున్నాడో అర్థం కాదు. కానీ ఈ వివాహ ప్రధాని యేసుని తన గృహానికి ఆహ్వానించాడు. ఒక మాట. రెండవ మాట మీతో పంచుకుంటాను. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మీరు గమనిస్తూ ఉంటే 2వ అధ్యాయంలో 2వ వచనం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి చాలు, తలలు పైకి లేపండి, దేవుని వాక్యం వినండి. ఆ వివాహ వేడుకలో ఆ రోజు ఆ గృహములో ఆ ప్రజల మధ్యన
యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటనంటే కొంత సమయానికి ఆ వివాహ వేడుకలో ద్రాక్షారసం అయిపోయింది. మీ అందరికీ బాగా తెలిసిన పాఠం, ప్రతి పెళ్లిలో ఇదే వాక్యం. యేసు ఉన్న చోట ఆ స్థలములో ఒక కొరత, ఒక కొదువ వచ్చి, అదేమిటనంటే అప్పటి వరకు ఉన్న ఆ ద్రాక్షరసం ఎందుకో అది వెలితి పడింది, అయిపోయింది. సమృద్ధి ఉన్నంతసేపు అదే వేడుకలో ఉన్న యేసు ప్రభు ఎవరికి గుర్తు రాలేదు. ద్రాక్షారసము నిండుగా ఉన్నంతసేపు, ద్రాక్షారసం ప్రజలకు పోయడానికి అవకాశం ఉన్నంతసేపు ఎవ్వరికి యేసు ప్రభు గుర్తు రాలేదు. చివరికి తన తల్లి అయిన మరియకు కూడా. ద్రాక్షారసం అనగా సంతోషం. మీకు ఒకసారి చెప్పాను ఈ మాటలు. ద్రాక్షారసం అనగా ఆరోగ్య సంబంధమైనది, శ్రేష్టమైనది. ఆ ద్రాక్షారసం ఉన్నంతసేపు ప్రభు గుర్తు రాలేదట. అయిపోయిన తర్వాత కొదువ, లేమి, కొరత ఎప్పుడైతే ఆ ఇంటిలో వివాహంలో వచ్చిందో అప్పుడు వారు యేసు ప్రభు దగ్గరికి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆయనను వారు జ్ఞాపకం చేసుకున్నారు. జాగ్రత్తగా మీరు మాటలు వినాలి. మానవ జీవితంలో రెండవ మాటను మీకు వివరిస్తానని అధ్యాయంలో నుండి. ఏమిటో తెలుసా? అన్నీ ఉన్నంతసేపు నీకు దేవుడు గుర్తు రావడం లేదు. చేతిలో సమృద్ధి ఉంటే దేవుని అవసరం నీకు ఉండదు. చేతిలో డబ్బులుంటే దేవుడు గుర్తురాడు నీకు. డబ్బు లెక్కలెడతామే నీ జీవితమిక. సుఖం ఎక్కువైపోతే దేవుడు గుర్తురాడు నీకు. సమృద్ధి ఎక్కువైపోతే దేవుడు జ్ఞాపకం రాడు. ఇంటి నిండా ఉండవలసిన పదార్థాలు, సొమ్ము, సోకు అన్నీ ఉంటే ప్రభు గుర్తురాడు, ప్రార్థన గుర్తురాడు. కొదువ మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, కొరత మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, ఇరుకు మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, ఇబ్బంది మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, మన కనుల ముందు లేమి కనబడుతున్నప్పుడే నీకు ప్రభువు గుర్తొస్తాడు. నీ సమయం ఎప్పుడంటే నీకు లేనప్పుడు. మనిషికి దేవుణ్ణి వెతికే సమయం ఏంటో తెలుసా? ఏమీ లేనప్పుడు. ఉన్నప్పుడు గుర్తు రాలేదు ప్రభు. మీరు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఒక దోణి మీద ప్రయాణం చేస్తున్నాడు. ఒకరోజు ఆయన ఉన్న దోణి మీద అలలు వీచి దోణి నీళ్లతో నిండిపోయింది. యేసు ప్రభు వారు ప్రక్కనే ఉన్నారు. ఒక్కరు కూడా ప్రభువుని లేపలేదు. ఆయన దోణి అమరమున తలవాల్చి, అంత తుఫాను వస్తుంటే నిద్రపోవడానికి మీరు నిద్రపోతారా? అంత భీకర తుఫానులో అలలు వచ్చి దోణి మీద కొడుతుంటే నిద్ర పడుతుందండి ఎవరికైనా? మరి ఆయన ఎలా నిద్రపోతాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, లేపడం లేదు. వాళ్ళు అనుకున్నారట, ఆయన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకులే. వాళ్ళు యేసు ప్రభువుని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, అస్తమాను మాట మాటకి. తోడండి రా, రే పేతురు, అంద్రయ్య తోడండి నీళ్లు తోడండి అంటే, అమ్మో రెక్కలు అవిసిపోయేలాగా
ఆ దోణిలోకి వచ్చిన నీళ్ళన్నీ తోడి బయటేస్తున్నారట. తోడే కొలది వచ్చేస్తున్నాయి. దోణిలో పడ్డ నీళ్లను తోడగలిగారే కానీ సముద్రాన్ని అదుపు చేయలేరు. వీళ్ళ వల్ల కాదు అది. రెక్కలు అవిసిపోయి పులిసిపోయి మునిగిపోయే టయానికి పేతురు అంటున్నా, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత. మరి ఆ దోణిలో ఆయన లేడా? వీళ్ళు మునిగిపోతే ఆయన కూడా, ప్రభువా నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని లేపితే అప్పుడు లేచి అన్నాడట, మీరు ఏమి నేర్చుకున్నారా? మీరు శోధనలో ప్రవేశించక ముందే, శోధన రాకముందే, కొదువ రాకముందే, కష్టము రాకముందే, ఇరుకు రాకముందే, ఇబ్బంది రాకముందే, అవమానము రాకముందే, కన్నీళ్ళు రాకముందే, నింద రాకముందే, శోధనలో ప్రవేశించక ముందే ప్రార్థించమని అడిగాను కదా. ప్రార్థన మానేసి ఏం చేస్తున్నారా మీరంటే తోడేస్తున్నామా అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు లేపారు? శోధన ఎక్కువైపోయింది ప్రభా, తోడలేకపోతున్నాను నీళ్ళు. ఎప్పుడు గుర్తొస్తున్నాడు దేవుడు నీకు? ఆయన నీతో ఉన్నా నీకు ఆయనకి సంబంధం లేదు. ఇంట్లో మాటలు లేవు కదా. మాట్లాడి అన్నలైంది నువ్వు ప్రభుతో. ఎప్పుడు మాట్లాడతావు? కొదువు వచ్చినప్పుడు. అప్పుడు రామరా ప్రార్థన, మామూలు ప్రార్థన కాదు, మరమరాలు అయిపోతారు అందరూ. పేలాలు పేలినట్టు పేలేస్తారు. పేలాపను ప్రభువా నువ్వంటూ ఉంటే ఆయన ఎందుకు లేడు? నువ్వంటే ఉంటే ఏంటి? ఆయన ఉన్నాడు. ఆయన నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా ఆయన ఉన్నాడు. నీ ఒప్పుకోలతో పనేంటి? ప్రభువా నీవంటూ ఉంటే ఆయన అంటాడు, నేనున్నవాడను. నీవంటూ ఉంటే ఆయన ఒకటే మాట, నేనున్నవాడను. మళ్ళీ నేను ఉన్నవాడిని ఆయన అన్నట్టుకుని మళ్ళీ ఉన్నావా అంటే ఏంటది? ఇదో శోధన నాకు. కడుపు నిండా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవా? సమృద్ధి సంతృప్తి ఉన్నప్పుడు ప్రార్థించావా? చేతి నిండా సంపద ఉన్నప్పుడు ప్రార్థించావా? నీ చేతి నిండా బలం ఉన్నప్పుడు ప్రార్థించావా? నీ ఒంటిలో మూలుగులు బలముగా ఉన్నప్పుడు ప్రార్థించావా? ప్రార్థన ఎప్పుడు చేయమన్నాడు ప్రభు అంటే శోధనలో ప్రవేశించక ముందే. మనం ఎప్పుడు ప్రార్థిస్తున్నామంటే శోధించబడిన తరువాత, సమస్తాన్ని పోగొట్టుకున్నాక, నష్టాల బాటలో కష్టాల బాటలో వెళ్ళిపోయిన తర్వాత, చేతిలో ఏమీ లేనప్పుడు ప్రభువా ఈరోజు ప్రభువుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. శోధనలోకి నువ్వు వెళ్ళకుండగా తప్పించే దేవుణ్ణి, కొదువ లేకుండా నిన్ను పోషించే దేవుణ్ణి, సర్వ సంపదలతో సర్వ సమృద్ధితో నిన్ను తృప్తిపరిచే దేవుణ్ణి, నీ తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనా నేలన పడకుండా నిన్ను కాపాడే ఆ జీవము కలిగిన దేవుణ్ణి బహుశా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. లేమి కనబడినప్పుడు నీకు సమయం, ఆయన దగ్గరికి విషయం వెళ్ళింది. మరి అమ్మగారు వెళ్ళి ప్రభువా ద్రాక్షారసం అయిపోయిందంట అంటే ఆయన అన్నాడు, అమ్మా ఎందుకంత తొందరపడిపోతున్నావు? నా సమయం ఇంకా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా. సో ఏం చెబుతున్నానో మనకు తెలియదు ఈరోజు. ప్రభువే మీతో మాట్లాడుతున్నారు ఈరోజు అని. వచ్చే ప్రతి మాట ప్రభువు నుండి మీకు వస్తుంది అంతే, నాకేం లేదు. ఎందుకంటే వితౌట్ ప్రిపరేషన్ అసలు చూడలేదు ఇక్కడ నిలబడక మునుపు. ప్రభు చెప్పమన్నారు, నేను చెప్తున్నాను అంతే. హల్లెలూయా. నా సమయం ఇంకా రాలేదు అన్నాడంటే ప్రభు, మరి ఆయన సమయం ఎప్పుడు వస్తుంది?
దేవుడు చాలా సీరియస్ వాక్యం ఇది ఈరోజు, చాలా సీరియస్, మామూలు విషయం కాదు. జాగ్రత్తగా వినాలి మీరు. ఎందుకు వచ్చాం? వాక్యం. మరి ఎందుకు అనవసరంగా తలకాయలు అటు ఇటు తిప్పకండి. స్క్రూలు లూజ్ అయిపోతేనే బొమ్మలు అలా గడిపోతాయి. మీరు బొమ్మలు చూడండి, స్క్రూ లూజ్ అయిపోతుంది అనుకో, అదేదో పక్క గడిపోతుంది. దాన్ని మళ్ళీ బోట్ ఇట్లా లేపాలి. అలాగో స్క్రూ తల కింద కడిందంటే ఇక నుంచి ఏదో ఒకటి ఇసిరేస్తాను మీ మీద, కాదు చూసుకోవాలి. లేకపోతే నా మీదకి నేనే ఇసిరేసుకుంటాను. ప్రభువు చెప్పమన్నదని చెప్పాను కదా. ఎంత ఎలర్ట్గా వినాలి మీరు. మన సమయం ఎప్పుడు వస్తుంది? మన దగ్గర ఏమీ లేనప్పుడు. అప్పుడే బలమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, గోజాడే ప్రార్థన, ఇంకెన్ని అంశాలన్నా పెట్టేస్తావు దానికి నువ్వు. ఎందుకంటే నీ అవసరం కదా. ప్రభు ఏమంటున్నాడు? నా సమయం ఇంకా ఎప్పుడు వస్తుంది? ఆయన సమయం. ఆయన అద్భుతాలు చేసే సమయం ఎప్పుడు వస్తుంది? మన కొరతలు కొదువలు తీరే సమయం ఎప్పుడు వస్తుంది? ఆయన మన వైపు చూసి మేలు చేసే సమయం ఎప్పుడు వస్తుంది? యేసయ్య ఏమన్నాడు తెలుసా? తొందరపడకలే, నా సమయం ఇంకా ఎప్పుడో. మరి ప్రభు సమయం. మనం కూడా చాలాసార్లు అదే, దేవునికి ఏవో సమయం ఉంటుందండి ఇచ్చేటప్పుడు. మనందరికీ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం బాగా అలవాటు అయిపోయి, ప్రతిదానికి నీ సమయము గలదు, పుట్టుటకు, చచ్చుటకు, కాయుటకు, కోయుటకు, తినుటకు, పరుండుటకు, పడుటకు, లేచుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు. అక్కడ ఉన్నాయి అవన్నీ. ప్రతిదానికి సమయము. ఈ ప్రసంగి గ్రంథాన్ని అట్టుకుని, అవును దేవునికి ఒక సమయం ఉంది అని మనం అందరము నమ్ముతున్నాం. అయితే ఈరోజు దేవుడు ఆయన సమయం ఎప్పుడు వస్తుందో మీకు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు పని ప్రారంభిస్తాడో ఈరోజు మీతో చెప్పబోతున్నాడు. ఆయన సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు ఆయన మీతో చెప్పబోతున్నాడు. స్తోత్రం. ఎప్పుడట ఆయన సమయం? అమ్మ నా సమయం ఇంకా రాలేదనగానే మరియమ్మ వెళ్ళిపోతూ ఏమన్నా తెలుసా? ఆయన పని చేయాలంటే, ఆయన అద్భుతం చేయాలంటే, ఆయన ఆశ్చర్య కార్యం చేయాలంటే, ఆయన సమయం ఆసన్నం అవ్వాలంటే ఒకే ఒక్క సూత్రం. అదేమిటో తెలుసా? ఆయన మీతో ఏమి చెబుతాడో అది మీరు చేస్తే ఆయన టైం ఎప్పుడు ఆన్లో ఉంటుంది. కొట్టు గట్టిగా, గట్టిగా, గట్టిగా కొట్టాలి. ఆ చిక్కుముడికి మరియమ్మ సింపుల్ ఆన్సర్ చేసింది. ఏమిటో తెలుసా? ఆయన సమయము తీసుకుని పని చేయాలంటే ఒకటే దారి. అదేమిటో తెలుసా? ఆయన మీతో చెప్పునది మీరు ఆయనకి చెప్పకండి. కొంతమందికి అనవసరమైన పెత్తనాలు ఎక్కువ. దేవునికి కూడా సలహాలు చెప్పేస్తారు కొంతమంది. ప్రభు అలా వద్దు నాయనా, నువ్వు ఇలా చేస్తే బాగుంటావు, నువ్వు తలకాయ చేస్తే బాగుంటుంది, నీ తలకాయ అలా వద్దంట. మరి ప్రభు నాకు అలాగే ఇష్టం లేదు నాయన, నాకు ఇలా చేస్తేనే నాకు ఇష్టం ప్రభు. మరి నీ ఇష్టానికి నన్ను ఎందుకు తగలబెడతావు? పో, నీ ఇష్టం చేసుకో అంటాడు ఆయన. ఎప్పుడు ప్రభు సమయం మొదలవుతుందో తెలుసా? ఆయన మీతో చెప్పునది. స్తోత్రం, స్తోత్రం. నీ జీవితంలో దేవుని సమయం ఇప్పుడు ప్రారంభం అవ్వాలంటే, ఆయన అద్భుతం నీ జీవితంలో ప్రారంభం అవ్వాలంటే ఆయన నీతో చెప్పింది చేయాలి. ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే, ఆయన నా వివాహానికి, ఆ వేడుకలోకి ఆహ్వానించిన వారు ఉన్నారు, కానీ ఆయన చెప్పింది చేసేవారు ఆ వేడుకలో ఎవ్వరూ లేరు. అందుకే ఒకే ఒక్క మాట మరియమ్మ ఉపదేశం చేసింది. ఏమనో తెలుసా?
శిష్యులారా, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. ఇదే గొప్ప ఉపదేశం, ఇక మరొక ఉపదేశం లేదు. ప్రభువు మీతో చెప్పింది చేయండి. కోకొల్లలుగా ప్రజలున్నారు, వేవేలగా ప్రజలున్నారు. ఒక్కొక్క దైవజనుడు వేల కొలది సంఘం అంటున్నాడు, వందల కొలది సంఘం అంటున్నాడు. అయితే అద్భుతాలు, ఆశ్చర్యాలు, దైవ కార్యాలు ఎందుకు జరగడం లేదనంటే ఆయన ఏం చెప్తున్నాడో అది ఎవరమో చేయట్లేదు. ఈ రోజున దేవుని కార్యం నీ జీవితంలో ప్రారంభం అవ్వాలంటే ఆయన మనతో చెప్పున్నది, ఆయన మీతో చెప్పున్నది చెయ్యాలి. అంటే ఇక్కడ మొదటి మాట ఏంటనంటే దేవుడు చెప్పింది చేసేవారు కావాలి. మీరు ఆలోచించండి. ఈరోజు ప్రభువు ఏం చెబుతున్నాడో, ప్రభువు చెప్పినది చేసేవారు కావాలి. దేవుడు చెప్పింది చేసేవారు కావాలి ఆయనకి. మనిషి అక్కడ విఫలమైపోతున్నాడు, అక్కడ పతనమైపోతున్నాడు, అక్కడ పడిపోతున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది మనిషి చెవికి ఎక్కడం లేదు. నీ జీవితంలో నువ్వు ఏదైనా చెయ్యాలంటే ఎవరు చెప్పింది చేస్తావు? నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా చెప్తే అప్పుడు చేస్తావు. ప్రభు చెబితే వినరండి కొంతమంది. నయమాను బ్యాచ్ మనం చెప్పాను కదా, నయమాను గాడు దైవజనుడు చెప్పింది విన్నాడా? దేవుని చిత్తాన్ని విన్నాడా? ఇంట్లో పని చేసుకునే అమ్మాయి చెప్తే విన్నాడు, రథాన్ని తోలే పనోడు చెప్తే విన్నాడు నయమాను గాడు. ఆడి బ్యాచ్ చాలామంది ఉంటారు. దైవజనుడు చెప్పినా దేవుడు చెప్పిన వినరు, పక్కోళ్ళు చెప్తే వింటారు. అలా కాదు ఇలాగా అంటే అవునా? నయమాను గాడి బ్యాచ్. దేవుడు చెప్పింది నువ్వు చేయాలి కదా. ఎప్పుడు చూసినా నీకు తోచింది చేసుకెళ్ళిపోతున్నావు, నీకు నచ్చినట్టు చేసుకెళ్ళిపోతావు, నీకు ఎలాగ అవసరం అనుకుంటే అలా చేసుకెళ్ళిపోతావు. నువ్వు చేసేది నీకు నచ్చేది నీకు మంచిదవ్వచ్చు, కానీ దైవునికి అది యోగ్యమైనది. సామెతల గ్రంథకర్త ఇంచుమించు 4 పర్యాయాలు చెప్పాడు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, తొదకు అది వానిని మరణమునకు నడిపించును. సామెతల గ్రంథం 4 పర్యాయాలు ఉందన్నమాట. ఒకని మార్గం వాని దృష్టికి చాలా బాగుంది అని అనిపిస్తుందట, చివరికి వాడిని అది మరణానికి తీసుకుపోతుందట. దేవుని కార్యం నీ జీవితంలో ప్రారంభం అవ్వాలంటే ఆయన చెప్పింది చేయడానికి మనము సిద్ధపడాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్పింది చేయడానికి? వాడ కట్టు నోవాహు అంటే వాడ కట్టాడంతే, వాడలోకి వెళ్ళమంటే వెళ్ళాడంతే. ఆ తర్వాత ఏం చేయాలనేది దైవ చిత్తం, ఆయన చూసుకుంటాడు. మీ పిల్ల ఉన్నట్టుకొచ్చి బలిచ్చే అంటే తెచ్చేసాడంతే. ఇక మారు మాట ఎదురు మాట ఏమీ చెప్పలేదు ప్రభువుకి. లాబానీలు వదిలేసి బేతేలు దగ్గరికి వచ్చేసే కనాను దేశానికంటే యాకోబు అన్ని వదిలేసి బయలుదేరి వచ్చేసాడు. వాళ్ళ వదిలే పేతురు అంటే వదిలేసి వచ్చేసాడు. ఉద్యోగం వదిలేయమంటే మత్తయి ట్యాక్స్ కలెక్టర్ జాబ్ అయింది, జాబ్ వదిలేశాడు మత్తయి. వాళ్ళు ఎందుకు గ్రంథంలో లిఖించబడ్డారో తెలుసా? వారి పేర్లు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయో మీకు తెలుసా?
వారు ప్రభువు చెప్పిన మాట ప్రకారం చేశారు. నీవు బంధువుల మాట ప్రకారం చేస్తావు, స్నేహితుల మాట ప్రకారం చేస్తావు, రక్త సంబంధికులు ఏం చెబుతుంది చేస్తావు, నీకు ఇష్టమైన వారు ఏం చెబుతుంది చేస్తావు. మరి నువ్వు ఎవరి మాట వింటున్నావో వాళ్ళకు దాసుడు కదా. ఎవరి మాటకు నువ్వు లోబడుతున్నావో వారికి దాసుడవు కదా. వేటిని చేయడానికి ఇష్టపడుతున్నావో వాటికి దాసుడవు కదా. నువ్వు ఎవరికి దాసుడవో అవే నీ జీవితంలో మేలు చెయ్యాలి. ఏవైనా చేయగలవా? ఆచారాలు పాటించేవనుకో అవి నీ యజమాని, అవి నీకు ఎలాంటి మేలు చేయలేవు. మూఢనమ్మకాలు పెద్దలు చెబుతారు అలాగా ఇలాగా టామ్ డకారమని, నీవేమో ఏమీ తెలియని ఎర్రుగొర్రు కనుక చేసేస్తావు అలాగా. ఆ మూఢనమ్మకాలు నీ జీవితంలో ఎలాంటి దీవెన కలిగించలేవు. ఎవరి మాట వింటున్నావో వారికి నువ్వు దాసుడవు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మీతో చెప్పినది మీరు చేయాలి. స్తోత్రం, స్తోత్రం. ఏం చెబుతున్నాడు ఆయన? వారానికి ఒక రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వారానికి ఒక రోజు, వారానికి 2 రోజులు, వారానికి 3 రోజులు అద్భుతమైన సందేశాలతో పరిశుద్ధాత్ముడు మనలను దర్శిస్తూ ఉన్నాడు. మనకు ఆలోచనని ఇస్తున్నాడు, ఉపదేశం ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. ఎలా మనం నడుచుకోవాలో, ఏం చేయాలో ఆయన చెప్తున్నాడు. ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మాట శిష్యుల చెవిని పడగానే వాళ్ళు అలర్ట్ అయిపోయారట. యేసు ఏదో చేయబోతా ఉన్నాడు, ఆయన ఏదో చేయబోతా ఉన్నాడు. మన కన్నులకు ఆశ్చర్యము కలిగించే, మన చెవులకు ఆశ్చర్యము కలిగించే, మన హృదయానికి ఆశ్చర్యాన్ని కలిగించే ఏదో ఒక అద్భుతాన్ని ఈరోజు యేసు చేయబోతా ఉన్నాడు అని ఆ పని చేసేవారు అలర్ట్ అయిపోగానే యేసు ప్రభు అన్నారట. ఏమన్నా తెలుసా? చదవండి మా తర్వాత మాట. ఏమన్నాడో తెలుసా? ఆయన 6వ వచనం, చాలు. వారు వాటిని అంచుల మట్టుకు, ఒక బలమైన స్తోత్రం చెబుదాం. ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మాట వినగానే వారు అలర్ట్ అయిపోయారు, సిద్ధపడిపోయారు. ప్రభు అన్నాడు, అదిగో అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి కదా, వాటిని నీళ్ళతో నింపండి అన్నాడు. అక్కడ ఏమైపోయింది? ద్రాక్ష రసం అయిపోయింది. ద్రాక్ష రసం తయారవడానికి కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని తయారీలకి వాళ్ళ పద్ధతి ప్రకారం. అది మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న సంగతి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. యేసు ప్రభు వారితో చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్న 6 రాతి బాణలను నీళ్లతో నింపుడి అని చెప్పాడు. అక్కడ ఏమున్నాయట? రాతి బాణలు. అందరూ చెప్పండి. ఎందుకు ఉంచబడ్డాయి? శుద్ధీకరణ ఆచారము కొరకు. ఆ రాతి పాత్ర ఆచారము కొరకు తొలుచుకున్న పాత్ర. అది ట్రెడిషనల్ ఆచార సంబంధమైనటువంటి ఒక పాత్ర. దాన్ని ఆచారాలకు తప్ప మిగిలిన టైంలో అంతగా లెక్క చేయరు, ఏదో ప్రక్కన పడేస్తారు. ఒకసారి మీరు తిమోతి పత్రికని ఒకసారి చూడండి, మీకు అర్థమవడానికి ఈ మాటను జ్ఞాపకం చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి,
తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తుడైన పౌలు, తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. ఏం పాత్రలు ఉంటాయటండి గొప్ప ఇంట్లో? వెండివి, బంగారువి, మట్టివి, కర్రవి ఉంటాయట. గొప్ప ఇంట్లో ఉండే పాత్రల గురించి రాశాడు. గొప్ప ఇంట్లో ఉండే పాత్రలు ఏంటి? మట్టి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. గొప్ప ఇంటిలో ఉండే మెటీరియల్ ఇక్కడ రాశాడు. మరి మనము చదువుకున్న పాత్ర ఏమిటి? రాతి పాత్ర. మరి గొప్ప ఇంటికి సంబంధించిన పాత్రగా రాయలేదేంటి ఇక్కడ? అది అంటే రాతి పాత్ర గనులున్న గృహాలలో ఉండేది కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది విలువ లేనిది, ఘనత లేనిది, గౌరవము లేనిది. ఇది ఆచారము కొరకు పెట్టబడే. పూర్వం ఇంటి బయట గోలుములు పెట్టేవారు. గోలుము అనేవారు. ఒక 20 బిందులు 30 బిందులు నీళ్లు పట్టే గోళాలు పెట్టుకునేవారు, సిమెంట్ గోళాలు. అది ఇంట్లో ఎవడో పెట్టడు, ఇంటి బయట పెడతాడు దాన్ని. ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంటున్నారు. ఈ రాతి బాణ విలువలేనిది. దేవుడు ఎవరితోనూ మాట్లాడబోతున్నాడు. విలువ లేనిది గనక దీనిని ఆచారాలకే వాడుతున్నారు. ఇప్పుడు ఇది ఆ యూదుల ఆచారబద్ధముగా రోడ్డు మీద పెట్టబడింది ఒక మూలన. అందులో కూడా నీళ్ళేమీ లేవు. అవి ఒక ప్రక్కన పెట్టబడి విలువ లేనివిగా విడవబడి ఒక ప్రక్కన పడి ఉన్నాయి. వాటికి అక్కడ ఎలాంటి గౌరవం లేదు, అక్కడ వాటికి ఎలాంటి విలువ లేదు, అక్కడ వాటికి ఎలాంటి పేరు గౌరవ ఘనతలు లేవు. యేసు ప్రభు ఆయన పని చేయాలనుకున్నప్పుడు, యేసు ప్రభు ఆయన కార్యము చేయాలనుకున్నప్పుడు, యేసు ప్రభు ఆ లోటుని పూర్తి చేయాలనుకున్నప్పుడు దేవుడు వేటిని ఎన్నుకున్నాడో తెలుసా? విలువ లేక రోడ్డు మీద విడవబడిన రాతి పాత్రలను కోరుకున్నట్లుగా ఈరోజు దేవుడు విలువ లేకుండా ప్రక్కన పెట్టబడిన నిన్ను, కుటుంబము ప్రక్కన పెట్టబడి, బంధువులు ప్రక్కన పెట్టి, ఆత్మీయులు ప్రక్కన పెట్టి, ఆదుకునేవారు ప్రక్కన పెట్టి, ఉపయోగం లేని వ్యక్తిగా ఒక మూలకు విసిరి వేసిన రాతి పాత్రలను దేవుడు వాడుకున్నట్లుగా ఈరోజు దేవుడు నిన్ను తన పని కొరకు లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఇంతవరకు ప్రజలు నిన్ను ఆచారపు వ్యక్తులుగా చూస్తారేమో. అంటే ఏదో పండగలకో, పబ్బాలకో, మంచుకో, చెడ్డకో అవసరమైనప్పుడే వాడుతూ వచ్చారేమో. ఓ ప్రక్కన పెట్టేశారేమో నిన్ను. అమ్మా, నీ భర్త, నీ బంధువులు నిన్ను ఒక ప్రక్కన పెట్టేశారేమో. అవసరాలకి తప్ప నిన్ను దేనికి వాడకుండా ఒక విలువ లేని వ్యక్తిగా ఒక మూలన నిన్ను పడేశారేమో. దేవుడి రోజు నిన్ను జ్ఞాపకం చేసుకునేమంటున్నాడు తెలుసా? ఈ రోజు నాకు ప్రక్కన పెట్టబడిన రాతి పాత్రలే కావాలి, విలువ లేని రాతి పాత్రలే కావాలి, ఎన్నిక లేని ఆ రాతి పాత్రలే కావాలి, ఘనతలు లేని ఆ రాతి పాత్రలే నాకు కావాలని ఈరోజు దేవుడు మీలో కొందరిని తన కొరకు ఏర్పరుచుకోబోతా ఉన్నాడు. కొట్టు యేసయ్యకి గట్టిగా గట్టిగా పడాలి. హల్లెలూయా. ఎవరు నిన్ను ప్రక్కన పెట్టారు? ఏ ఇంటి వారు నిన్ను ప్రక్కన పెట్టారు? ఏ బంధువులు, స్నేహితులు నిన్ను ప్రక్కన పెట్టారు? వాళ్లకు నిన్ను దేవుడు ఉపయోగకరముగా మార్చబోతున్నాడు. వాళ్లకు దేవుడు నిన్ను ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. వాళ్లకు దేవుడు నిన్ను దీవెనగా మార్చబోతున్నాడు. ప్రక్కన పడవేయబడిన నిన్ను దేవుడు ఉపయోగములోనికి తీసుకురాబోతున్నాడు. నమ్ముతున్నవారు చప్పట్లు కొడుతూ హల్లెలూయా, రేబోలా రషమనగదరబా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రక్కన పెట్టబడిన నీవు పనిలోకి రాబోతా ఉన్నావు. విసిరి వేయబడిన నీవు ఎన్నికలోకి రాబోతా ఉన్నావు. పనికి రాకుండా విడవబడి ప్రక్కన పెట్టబడిన నీవే దేవుని పని కొరకు వాడుకొనబడబోతున్నావు. గట్టిగా 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 చప్పట్లు కొడుతూ, ఇది నీ సమయం, ఇది నీ సమయం, ఇది నీ సమయం. దేవుడు నిన్ను వెలుగులోకి తెచ్చే సమయం, దేవుడు నిన్ను ఉపయోగంలోకి తెచ్చే సమయం. గుర్తింపు లేని నీ జీవితానికి ఒక గుర్తింపునిచ్చే అద్భుతమైన సమయం ఇది. గొప్ప ఇంటిలో ఉన్న వెండి పాత్రలను చూడలేదట ఆయన, గొప్ప ఇంటిలో ఉన్న బంగారు పాత్రలను చూడలేదట ఆయన, గొప్ప ఇంటిలో ఉన్న మంటి పాత్రలను చూడలేదట ఆయన. రాతి పాత్ర, విలువలేని పాత్రలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం నిన్ను పక్కనెట్టేసింది ఈ రోజున, నీ పరిస్థితి అలాగా. ఎవరు నా వారు అనుకున్నావో వాళ్ళు నిన్ను ప్రక్కన అడేశారు. పేరుకే బంధువువి, పెళ్ళిళ్ళకి పబ్బాలకే నువ్వు బంధువే. అర్థమవుతుందా? పక్కనెట్టారు నిన్ను. అర్థమవుతుందా? నువ్వు ఇంటిలో లేవు, బయట ఉన్నావు. విసిరివేయబడ్డావు, విడవబడ్డావు, వెలివేయబడ్డావు. ప్రభు ప్రక్కన పడేసిన రాతి పాత్రలను కోరుకున్నట్లుగా ప్రభు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు ఈరోజు నిన్ను కోరుకుంటున్నాడు. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా, నేనున్నా నీతో అంటూ పాడతీ. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, నేనున్నా నీతో అంటూ, కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, నే కృంగియున్న వేళ, నేనున్నా నీతో అంటూ, నా కన్నీరంతా తొడచి, నేనున్నా నీతో అంటూ, శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా, చెదరిపోయి ఆశల సౌదం నా గొంతు మోగబోగా. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా, చెదరిపోయి ఆశల సౌదం నా గొంతు మోగబోగా. స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ, స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ, నేనున్నా నీతో అంటూ, నా నోటను నూతన గీతం, నేనున్నా నీతో అంటూ, నా నోటను నూతన గీతం. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటు తోచకాలోన నే కృంగియున్న వేళ, నేనున్నా నీతో అంటూ,
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయిన విశ్వాసం ధైర్యమే లేకపోగా. కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయిన విశ్వాసం ధైర్యమే లేకపోగా. అడుగేసి సాగగా అనువుగాని వేళ, అడుగేసి సాగగా అనువుగాని వేళ, నేనున్నా నీతో నా ప్రార్థనకు ఫలమిచ్చి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, విలువలు లేకుండా ప్రక్కన పెట్టబడిన నిన్ను ఈరోజు దేవుడు తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనుషుల వలన విసర్జింపబడిన నిన్ను ఆయన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. నావారు నావారు అంటూ నువ్వు ఎవరిని అనుకున్నావో వాళ్ళు నిన్ను ప్రక్కన పెట్టేస్తే ఆయన మాత్రం నీ పట్ల ప్రేమ చూపి నిన్ను తన మహిమ కొరకు నిలబెట్టుకున్నాడు. దేవుడు తన సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఆయన చెప్పినది చేసినప్పుడు. ఆయన ఏం చెబుతున్నాడు? మనుషుల వలన విసర్జింపబడిన వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేనివారు, అర్హత లేనివారు, మనుషులు నీచంగా, అల్పంగా, అసహ్యంగా ఎవరినైతే మనుషులు చూస్తున్నారో, మనుషులు త్రోసివేసిన ఆ వ్యక్తులను దేవుడు తన మహిమ కొరకు ఏర్పరుచుకుంటాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటి? ఈ రోజున దేవుడు మనల్ని అందరినీ తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మీరు అర్థం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు. ఈ మాట మీ కన్నులు తెరవబడితే ఈ మాటకి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, ఏర్పరుచుకున్నాడనే స్పృహ నీకు నిజంగా వస్తే నీ జీవితం ఇంకెంత మాత్రం మునుపటిలాగా ఉండదు. నీకు అర్థం అవ్వాలా? నిన్ను కోరుకున్నవాడు పాస్టర్ గారో ప్రభువో, నిన్నెన్నుకున్నవాడు పాస్టర్ గారో ప్రభువో నీకు అర్థం అవ్వాలిక. స్పృహ లేదు కొంతమందికి. మందిరాన్ని భారం అనుకుంటున్నారు, సహవాసాన్ని విషంగా చూస్తున్నారు, దేవుడు ఏర్పరిచిన సంఘ క్రమాన్ని దుఃఖముగా తీసుకుంటున్నారు, వేదనగా తీసుకుంటున్నారు. చెల్లి తమ్ముడు, నీకు అర్థమవుతుందా? నిన్ను ఏర్పరుచుకున్న దేవుడు గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవి, మట్టివి ఎన్ని ఉన్నా కఠిన హృదయముతో నిండిన నిన్ను, రాతి గుండె కలిగిన నిన్ను, మనుషుల కొరకే పనికొచ్చే నిన్ను, మనుషులకే ఉపయోగపడుతున్న నిన్ను ఎవడు కోరుకున్నాడు? నీకు అర్థమైతే నీ జీవితం మునుపటిలా ఉండదు. నిన్ను కోరుకున్నది మనుష్యుడు కాదు, నిన్ను కోరుకున్నది దేవుడు. నీవు ఉపయోగపడవలసింది దైవ సంకల్పానికి.
ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? యేసు ప్రభు శిష్యులు ఆ రాతి బాణలను నెత్తి మీద మోయడానికి తీసుకురాలేదవి. యేసు ప్రభు శిష్యులు ఆ రాతి బాణలను పల్లకి మోయడానికి తీసుకురాలేదు. ఆ రాతి బాణలలో యేసు ఏమి చెప్పాడనంటే, ఆ బాణలను నీళ్లతో నింపండి. అదొకటే ఆయన మాట. దేవుడు ఎవరిని కోరుకున్నాడో ఆ మనుష్యులు నీళ్లతో నింపబడాలి. నీళ్లు అనగా దేవుని వాక్యం, నీళ్లు అనగా పరిశుద్ధాత్మ. అంటే సంఘములోకి వచ్చే ప్రతి బిడ్డ, దేవుని ఇంటిలోకి వచ్చే ప్రతి బిడ్డ, దేవుణ్ణి ఉపయోగించుకోవాలనుకున్న ప్రతి బిడ్డ వాక్యముతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, శక్తితో నింపబడాలి, మహిమతో నింపబడాలి, బలముతో నింపబడాలి, ప్రభావముతో నింపబడాలి. వాక్యముతో నింపబడాలి. నీవు మేము పోసేది నీళ్ళే అయినా నీలోకి చేరిన తర్వాత అది ద్రాక్షరసమంత మధురముగా మారిపోతుంది. కొట్టు, గట్టిగా గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. అది నీ నోటికి రుచినివ్వకపోవచ్చు. వినండి. మేము నీలో వేసే ఈ వాక్యపు నీళ్లు నీ నోటికి రుచినివ్వకపోవచ్చు, చూడడానికి రంగులుగా కనబడకపోవచ్చు, నువ్వు అనుకున్నంత మధురంగా నీకు అర్థమై ఉండకపోవచ్చు. కానీ వినో, దైవజనుడు నీళ్లు నింపాలి అంటే వాక్యము నింపాలి. అది నీ లోపల మధురమైన ద్రాక్ష రసముగా మార్చేది నీలో నీళ్లు నింపమన్న దేవుడు. నీ పనేంటో తెలుసా? నింపుకోవడమే. హల్లెలూయా. అందరూ చెప్పండి, నింపుకోవడమే. చెప్పాలి, వాక్యాన్ని నింపుకోవాలి. ఇది మానేసి మనం విషం, ఇప్పుడు వాక్యం అనే నీళ్ళు రాతి బాణాల నిండా ఎందుకు నింపమన్నాడనంటే, ఏమాత్రం వెళుతున్నా ఎవడో ఒకడు అట్టుకొచ్చి విషం వేసేస్తాడు అందులో. అర్థమవుతుందా? ఏదో చెత్త అట్టుకొచ్చి వేసేస్తాడు. తెలుసు కదా మీకు రాజుల గ్రంథంలో ఏం జరిగిందో. ఎలీషా గారు కలగూర వంటకం వండమన్నాడట. పెద్ద కొండ ఎట్టారు పొయ్యి మీద. అడవిలోకి వెళ్ళి తలో దుంప తలో ఆకు కోసుకొచ్చి సాంబార్ ఎట్టేస్తున్నారు అక్కడ కలగూర వంటకం. ఈ లోపల నాలాంటి తెంగరోడు ఒకడు వెళ్ళాడట. ఏదైనా ద్రాక్ష చెట్టే కదా, ఏదైనా ద్రాక్ష ఆకే కదా అనుకున్నాడంట. తెంగరోడు తెలక నాలాంటాడు. నేనంతే, అందరినీ నమ్మేస్తానండి. అందరూ మనలాంటోళ్ళు కదా అనుకోవడమే ఆ శిష్యుడి గుణం. ఇది ద్రాక్షపాదే కదా అనుకున్నాడంట. పాపం పరుగు నెల్లి ఒడి నిండా, తక్కువ కోయలేదంట, ఆడి ఒడి నిండా వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకుని ఒడి నిండా వేసుకున్నాడట. పట్టుకొచ్చి ఖాళీగా కూర్చుని తరిగేసి ముక్కల కింద ఆ ఖాళీగా ఉన్న కొంచెం ఖాళీలో ఈ వెర్రి ద్రాక్ష ఆకులన్నీ వేసేసాడట. వేసినోడు కుదురున్నాడా గట్టెట్టి పానకం తిప్పినట్టు తిప్పాడట. తీరా గిన్నెల్లో వేసుకుని నోట్లో పెట్టుకుని ఒకడు అమ్మో విషం. అంతమంది మంచి వేసిన ఒక్కడ చెడ్డదేస్తే పదార్థం అంతా విషమైపోయిందండి. చిత్రం మీకు చెప్తున్నవేనా? అన్ని మంచి పదార్థాలు ఒక వెర్రి ఆకు రసాన్ని మార్చలేకపోయాయి, కానీ ఒక్క వెర్రాకు మిగిలిన మధుర పదార్థాలన్నిటినీ విషంగా మార్చేసింది. పులిపిండి ఎలాంటిదో తెలుసా? అది ఇంత చాలు. తోడెట్టాలనుకున్నారు అనుకో, తోడు ఎంత ఎత్తారు చెప్పండి అమ్మా. తోడు పెరిగంత ఏరు కదా, పాలన్నీ ఏరు కదా. ఓ చుక్క, అంత చుక్క
తోడు అన్ని పాలును పుల్లబెట్టింది. అలాగే వెరితనం, మెంటలో, మొండితనం, పిచ్చ ఎంతున్నా చాలు. నేను ఎన్ని మధుర పదార్థాలు నీలో వేసినా, నీ తోటి వారు ఎన్ని మధుర పదార్థాలు నీలో వేసినా, నీకున్న వ్యాపకాయ అంత వెర్రి మిగిలినన్నిటిని చేదుగా మార్చారు. స్తోత్రం, గట్టిగా చెప్పండి. రుచి కలిగిన దుంపలు, ఆకులు, అలములు ఎన్ని వేసినా ఆ వెర్రి ద్రాక్ష ఆకు గుణాన్ని మార్చలేకపోయి అన్నాక అదే ఇప్పటికీ అదే. చెడ్డది మంచి వాటిని మార్చగలిగింది కానీ మంచిది చెడ్డ వాటిని మార్చలేకపోయింది. ఏందబ్బా అని. చెడ్డ అనేది ఉందంటే నీలో ఉన్న 100 మంచి గుణాలను నీలో ఉన్న 100 క్వాలిటీస్ కూడా ఒక చెడ్డ గుణంతో స్తోత్రం. దైవజనులుగా మా పని ఏంటి? నీళ్లు రాతి పాత్రల నిండా నింపడం, నిండుగా నింపాలి, నిండుగా. అంటే మనం వాక్యముతో నింపబడాలి. వాక్యం అనే నీరు మన గుండెల నిండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీరు నింపడమే మా పని. నీలో నింపబడిన నీటిని మధురముగా మార్చేది దేవుని పని. స్తోత్రం. ఎప్పుడు మధురముగా మారుతావో తెలుసా? ఎప్పుడు నీ జీవితం మధురంగా మారుతుందో తెలుసా నీకు? నీళ్లు తప్ప మరేవి నింపబడకూడదు. ఇక వాక్యము తప్ప ఏమి నింపబడకూడదు. ఇక అప్పుడే మధురం అవుతాయి, లేకపోతే కల్తీ అయిపోతాయి. ఈరోజు నీ హృదయంలో నువ్వేమి నింపుకుంటున్నావో? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు తమ్ముడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. నీలో నుండి ఒక మధురాన్ని, ఒక మాధుర్యాన్ని బయటికి తీయాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్నెన్నుకున్నాడన్న సంగతి నీకు అర్థం కాక ఒక ప్రక్కన వాక్యాన్ని నింపుకుంటున్నావు, మరొక ప్రక్కన లోకాన్ని నింపుకుంటున్నావు. అందుకే నీలో మాధుర్యము కనబడడం లేదు, అభిషేకము కనబడడం లేదు, ఆత్మ నడిపింపు కనబడడం లేదు, ఆత్మీయ జీవితం కనబడడం లేదు. ప్రభువు ఎందుకు నిన్ను ఏర్పరుచుకున్నాడో ఆ లక్ష్యం నీలో కనబడ. ఎందుకు? దైవజనులు నింపే వాక్యం కన్నా నీకు యూట్యూబ్ వాక్యాలు ఎక్కువైపోతే చేదైపోతావు. ఇక అది కూడా వాచికమే కదండి అంటుందో కాబట్టి వాక్యం అంటూ రాక అది కూడా వాచికమే కదండి, అది కూడా వాచికమే కదా. వాక్యాన్ని బోధించేవారు వేల మంది ఉన్నారు. కొందరి బోధల్లో సిద్ధాంతమే కనబడుతుంది. వారు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకి ప్రమోట్ చేసుకుంటున్నారు సంఘాలు. కొందరి బోధల్లో సంఘమే ప్రధానమైంది, మా సంఘమే గొప్పదే. కొన్ని సంఘాల్లో అయ్యగారులనే ప్రమోట్ చేస్తున్నారు, మా అయ్యగారు అంతటి వాడు లేడు. కొన్ని సంఘాల్లో పంపితేనే పొందుతావు, ఇదే కాన్సెప్ట్ ఇంక లేదు. ఇక పంపు పొందు, సెండింగ్ అండ్ గెట్టింగ్. పంపితే పొందుతావు, కానుకలు కానుకలు కానుకలు. కుదురం లేక మొన్న వాక్యం విన్నాను ఒక టీవీలో, ఎందుకులే ఛానల్ పేరు, 15 నిమిషాల ఆఫరింగ్ కోసమే చెప్పారండి ఆయన. 10 నిమిషాలు వాక్యం చెప్పాడు, చివరి 5 నిమిషాలు
ప్రమోట్ చేసుకున్నాడు, మా 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 మినిస్ట్రీ మేము ఇంత చేస్తున్నాం అసలు మినిస్ట్రీ గొడవ ఏందయ్యా బాబు? మందిరం గొడవ ఏంది? మినిస్ట్రీ గొడవ ఏంది? అయ్యగారు గొడవ ఏంటి? ఆఫరింగ్ గొడవ ఏంటి? అసలు ప్రజలు ఏమి వింటారు? వాక్యం దేవుని గురించి వింటారా, లేకపోతే నీ ప్రమోషన్స్ అన్నీ వింటారా? అందులో ఏదైనా వార్షికమే కదండి, వార్షికమే ఎల్లు, వార్షికం సేదైపోతావు అంతే, తర్వాత సీదేస్తావు, ఎందుకు పనికిరావు. ఇక కొంతమంది కుదురుండ్రండి, మందిరానికి వచ్చి నేర్చుకోవడానికి ఇష్టపడక యూట్యూబ్లో ఎవరు బాగా చెప్తారో చూసేద్దాం. ఇది గొట్టంగాడీడు. యూట్యూబ్ అంటే ఏంటి? నువ్వు ఒక చెప్పండి, నువ్వొక ఆహా యూట్యూబ్ కొట్టం. ఈ యూట్యూబ్ కొట్టడానికి ఏం నేర్పుతుంది అంటే మన ఛానల్ వెళ్తుంది, కానీ ఇన్ని మీటింగులకు వెళ్ళినా నేను ఎక్కడ కూడా మా ఛానల్ ఒకటి ఉంది మీరు వినండి అని నేను ఎక్కడా చెప్పలేదు ఇప్పటి వరకు. వాళ్ళ సంఘానికి వెళ్ళి మా సంఘంలో ఉన్న చూడమని ఎలా నాకు సిగ్గుండాలి కదా, నాకు సిగ్గుండాలా? ఇప్పుడు మీరు నన్ను వాక్యానికి పిలిచాక మీ సంఘంలో నిలబడి మీరు ఎప్పుడైనా వినాలనుకుంటే నా ఛానల్లో నా వాక్యం వస్తుందని నేను చెప్తే దాని అంత సిగ్గేమని ఉండదండి? తప్పు కదా. నా సంఘ బిడ్డలు దేవుడు నాకు అప్పగించిన వాళ్ళు వింటే చాలు నాకు. అక్కడక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారని యూట్యూబ్లో ఇస్తున్నాం. ఇది కూడా కరోనా దగ్గర నుంచి మొదలైంది. ఇది వచ్చాక నేను ఇంకా బిగిసిపోయి చెప్పడం మొదలెట్టాను. ఏం మాట్లాడితే ఏం తలకాయ కూడా వస్తుంది రా బాబు. స్వేచ్ఛ లేకుండా అయిపోయింది జీవితానికి. మీరేమో 100 కళ్ళతో చూస్తారు, ఇదేమో 1000 కళ్ళతో చూస్తుంది. ఉన్నది ఒక్కొన్నే కానీ 1,00,000 కన్నులకు చూపించదు నన్ను. మాటలు కాదు, స్తోత్రం కలుగును గాక. ఏదైనా వార్షికమేనంట. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఏదైనా స్కూలే కదా, గవర్నమెంట్ స్కూల్లే మరి. మరి ఎందుకయ్యో, ఏదైనా కూలే కదా, అది వార్షికం, ఇదేమో కూలు. ఏదైనా కూలే కదా, గవర్నమెంట్ కూలుకు పంపు. అయ్య బాబోయ్, అక్కడ కుదరదా? స్తోత్రం. కుడిచే పైకి లేపు దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనులముగా మా పని ఏమిటనంటే మీలో వాక్యాన్ని నింపడం. మీ పని ఏమిటనంటే గుండెల నిండా వాక్యాన్ని నింపుకోవడం. హల్లెలూయా. ప్రియులారా, మన సంఘాన్ని మనం ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు, పరిచర్యను ప్రమోట్ చేసుకోలేదు, అద్భుతాలను మనకు అవసరం లేదని మనం చెప్పాల్సింది యేసయ్య గురించి. యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిత్య జీవాన్ని ఇవ్వగలవాడని ప్రపంచానికి ప్రకటించడమే మన పని తప్ప ఇక మనకి వేరొక పని లేదు. స్తోత్రం. రాతి బాణలు నిండా నీళ్లు నింపబడ్డాయి. ఏ రాతి బాణలో నీళ్లు నింపబడ్డాయో ఆ నీళ్లు నింపబడిన రాతి బాణలో నుండి మధురమైన ద్రాక్ష రసాన్ని ప్రజలు త్రాగగలిగారు. స్తోత్రం. ఒకసారి మీరు ముగ్గురు ఇలా రండి, ఇంకో ముగ్గురు ఇలా రండి, వెనకాల ముగ్గురు ఇలా రండి, ఇలా రండి. ఒకసారి రండి, మా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మీ ముగ్గురు వద్దులే, మీ చివరి ముగ్గురు. నువ్వు ఆయన మీరు కొంచెం మాట్లాడుకుంటుండండి, అలా మంచి చెడ్డ. స్తోత్రం. భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోండి. మీరు మీకు లాస్ట్లో ఉంటుంది. మీరు రారా? ఏంది రావాలి. స్తోత్రం. రాజమండ్రి నుంచి బాగా వచ్చింది ఈరోజు, ఆయన కూడా నిలబెట్టేస్తా నాకు. ఇంకొక ఆ పెద్ద ఆయన ఏడే, అసలు రాజుగారు రావట్లేదండి. స్తోత్రం కలుగును గాక. అసలు రాతి బాణ ఆయనలోంచే మధుర పదార్థం తీయాలి ఈరోజు నేను. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. కూర్చోండి, మోకాళ్ళు వేయండి బాబు. మీరు రారా, త్వరగా త్వరగా తీసాను బాబు. ఇది పొరపాటున చర్చిలో ఉండిపోడు కానండి, ఏ ఫంక్షన్ హాల్లో కన్నా వెళ్తే.
స్తోత్రం కలుగును గాక. పడ్డారా అందరూ? వినండి, మా పని ఏంటో తెలుసండి అమ్మా? మా పని ఏంటో తెలుసా? సేవకులంగా మా పని నీళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. నీళ్లు నింపడం నా పని. ఎక్కడి వరకు నింపాలి? అంచుల వరకు. ఈ రాతి పాత్రల పని ఏంటి? మేము వేసే నీళ్లను నింపుకోవడం. మీ పని ఏంటండి? మీ పని ఏంటండి? కానీ కొంతమంది అటండి, చూడండి బైబిల్లో ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి చూడండి. మా పిల్లల్ని కొంచెం ఏడుస్తున్న పిల్లల్ని కొంచెం జాగ్రత్త చేయండి. తమ్ముడు ఇర్మియా గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టి నీళ్లు నిలవని తొట్టెలను వారి కొరకు వారు. రెండు చదవండి తమ్ముడు, వినండి. నా జనులు, అమ్మ పిల్లలు ఏడ్చే పిల్లల్ని ఎత్తుకోండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఓటనైన నన్ను విడిచిపెట్టి తమ కొరకు తొట్లను, అనగా ఇదిగో అమ్మ వింటున్నారా, కొన్ని తొట్టెలు ఏమైపోయినాయట? బద్దలైపోయి ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయట. అప్పుడప్పుడు మీరు అంటారు కదా, సంపాదన అంతా సిల్లు సంచిలో వేసినట్టుగా పోతుంది, ఎక్కడికి పోతుందో అని. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి, కష్టపడి సంపాదించిన ప్రతి డబ్బులు, అమ్మ ఆ బాబుని బయటకు తీసుకెళ్ళండి ఒకసారి, ఎవరు తీసుకోండి అలా కంచేపు అలా. స్తోత్రం. మరొకసారి చెబుతారా? దైవజనులముగా మేమేమో ఈ తొట్టెల నిండా నీళ్లు నింపుతుంటే, నీళ్లు కొన్ని తొట్టెలటండి పగిలిపోయి నీళ్లు లోపల నిలబడట్లేదు. నేను ఎన్ని నీళ్ళు వేస్తే ఉపయోగం ఏముంది నీళ్లు నిలవబడినప్పుడు? ఎంత వాక్యం వింటే ప్రయోజనం ఏముంది నీలో వాక్యము నిలవనప్పుడు? ఎందుకు నీలో వాక్యం ఉండడం లేదంటే, నువ్వు పగిలిపోయిన పాత్రవు, నువ్వు బద్దలైపోయిన పాత్రవు. నీ మనస్సు బద్దలైపోయింది, నీ గుండె బద్దలైపోయింది. ఎంత బలమైన వాక్యాలు విన్నా ఆ వాక్యము నీలో నిలబడడం లేదు. ఎన్ని వాగ్దానాలు దేవుడిచ్చినా నీలో ఆ వాగ్దానం నిలబడడం లేదు. ఎలాంటి శుభప్రదమైన మాటలు నీకు చెప్పినా ఆ మాటలు నీలో నిలబడడం లేదు. కారణం ఏమిటనంటే, బద్దలైపోయిన పాత్ర, నీళ్లు నిలవని తొట్టెవు. వాక్యము నిలబడడం లేదు. ఎన్ని వాక్యాలు నీలో నింపబడినా, ఎన్ని అధ్యాయాలు విన్నా, ఎన్ని బైబిల్ స్టడీలకి వచ్చినా, ఎన్ని వాగ్దానపూర్వకమైన మాటలు విన్నా, నీ లోపల వాక్యము నిండనంత వరకు నీ జీవితము దీవెనకరంగా మార్చబడదు. ఎందుకు వాక్యం నీలో ఉండడం లేదనంటే, బద్దలైపోయిన పాత్ర నీ హృదయం. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను. అంచుల వరకు ఎందుకు నిండాలంటే, ఖాళీ ఉంటే ఎవడొకడు వచ్చి ఏదోటి చేసేస్తాడు. అందుకే వాక్యం అనేది గుండెల నిండా ఉండాలి. అందుకైనా నన్ను పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నన్ను. స్తోత్రం. ప్రియులరా, అంచుల మట్టుకు నీరు నిండాలి, నింపే పని మాది. ఎంత చెప్పినా
ఆ పాత్ర నిండడం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ పాత్ర బద్దలైపోయిన పాత్ర. ఈ రోజున ఇన్ని సంవత్సరాలుగా నువ్వు వాక్యం వింటున్నావు కదమ్మా బ్రదర్, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు వాక్యం వింటున్నావు కదా, ఏ వాక్యమైనా నీ లోపల దాగి ఉంటుందా? వాక్యాన్ని నీ లోపల దాచుకోగలుగుతున్నావా? నీ లోపల వాక్యం ఉంటే, వినండి, నీ లోపల వాక్యం ఉంటే అది నిన్ను నడిపించడం మొదలెడుతుంది. స్తోత్రం. మనిషి నడిచేది చూసే వాటిని బట్టి కాదు. చూసే వాటిని బట్టి నడిచేది లోకం, చూసే వాటిని బట్టి కదిలేది లోకం, చూసే వాటిని బట్టి పనిచేసేది లోకం. కానీ నిన్ను నన్ను నడిపించేది చూసే కన్ను కాదు, లోపల ఉన్న దేవుని వాక్యం. లోపల ఉన్న దేవుని వాక్యం అది నిన్ను నడిపించడం మొదలెడుతుంది. హల్లెలూయా. ఈ లోపల ఉన్న వాక్యం ఎలాంటిదో తెలుసా? నువ్వు చూడకూడనివి చూస్తుంటే ఏయ్ మొయ్ అంటుంది, వెళ్ళకూడని స్థలం ఏయ్ ఆగు అంటుంది, చెయ్యకూడనివి చేస్తా ఏయ్ ఆగా తల తీజా కుజా అంటుంది. ఎందుకో తెలుసా? లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు, లోపల ఉన్న వాక్యం, లోపల ఉన్న అభిషేకం నిన్ను కంట్రోల్ చేస్తుంది. చూసే చూపును బట్టి పోయేవారందరూ లోకస్తులు, వాక్యము నింపబడి వాక్యముతో నడుచుకునేవారంతా దేవుని పిల్లలు, ఆత్మీయులు. చప్పట్లు కొట్టు, గట్టిగా గట్టిగా కొట్టాలి. ఇప్పుడు చెప్పు, మీలో ఏమి నిండాలి? వాక్యము నీలో నిండితే నువ్వు ఎలా నడుస్తావు? వాక్య ప్రకారంగా. వాక్య ప్రకారంగా. అప్పుడు వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తించడం, నడవడం, జీవించడం మొదలు పెడితే అప్పుడు నీలో ఉన్న ఆ పరిశుద్ధత, నీలో ఉన్నటువంటి ఆ పవిత్రత, నీలో ఉన్నటువంటి ఆ నీతి, నీలో ఉన్నటువంటి ఆ కృప, నీలో ఉన్నటువంటి ఆ మహిమ, నీలో ఉన్నటువంటి ఆ ప్రభావం అనేక జీవితాలకి మధురముగా ఉంటుంది. స్తోత్రం. అక్కడ ముందు చేయబడిన ద్రాక్షారసం అయిపోయిందట, అది పాత నిబంధనకి గుర్తు. తర్వాత చేయబడిన నిబంధన, తర్వాత చేయబడినటువంటి ద్రాక్షారసం మధురముగా మారిందట. అది మునుపటి కన్నా మహిమకరమైందన్నారు. దాని అర్థం ఏంటంటే మనమందరము క్రొత్త నిబంధన కింద ఉన్నాం. మనందరము యేసయ్య నోటి మాటతో నింపబడుతున్నాం, వాక్యముతో నింపబడుతున్నాం. వాక్యము నిండిన మనలో పరిశుద్ధత, పవిత్రత, మహిమ విస్తరించబడుతుంది. ఎవరిలో అవి విస్తరించబడతాయో వారి హృదయములో నుండి జీవజల నదులు ప్రవహించడం మొదలు పెడతాయి. హల్లెలూయా. నీ మాట మధురముగా మారిపోతుంది, నీ చూపు పవిత్రంగా మారిపోతుంది, నీ కదలికలు దీవెనకరంగా మారిపోతాయి. నీవు చేసే పనిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎవరిని బట్టి నడిపించబడుతున్నావు? నింపబడిన వాక్యమును బట్టి. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు ప్రక్కన పెట్టబడిన నిన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే నీలో వాక్యాన్ని నింపాలని. బద్దలైపోక వాక్యాన్ని నింపుకో. ఆయన దగ్గర ఇంకొక గుణం ఉంది. కూర్చుని తమ్ముడు వెళ్ళి మోకాలు నొప్పి చేస్తే ఆయన దగ్గర ఇంకొక లక్షణం ఉంది. ఏమిటో తెలుసా? విరిగి నలిగి పగిలి బద్దలైపోయిన వారిని సహితం బాగు చేయు దేవుడు. ఎంతవరకు? కనీసం వాక్యాన్ని నింపుకునే అంత శక్తి కూడా నీ గుండెకు, నీ మనసుకు లేకపోతే ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను గనక, నా మహిమకు నిన్ను ఏర్పరచుకున్నాను గనక,
నా ఘనతకు నిన్నెన్నుకున్నాను గనక పగిలిన నీ గుండెను కూడా ఈరోజు బాగు చేయబోతా ఉన్నాను. బద్దలైపోయిన నీ బ్రతుకును కూడా సరి చేయబోతున్నాను. ఎందుకో తెలుసా? వాక్యమనే నీరు నింపబడుటకు. స్తోత్రం, స్తోత్రం. అలా ఈరోజు మీరు మార్చబడాలని, ఆయన మహిమ కొరకు మీరు ఉపయోగపడాలని, మిమ్మల్ని చూసిన వారు, మీతో మాట్లాడిన వారు, మిమ్మల్ని కలిసిన వారు మీలో ఉన్న క్రీస్తు మాధుర్యాన్ని రుచి చూడాలని, మీలో ఉన్న క్రీస్తు దయాళుత్వాన్ని రుచి చూడాలని, మీతో సహవసిస్తున్న వారు మీలో ఉన్న వాక్యపు మహిమను రుచి చూడాలని దేవుడు కోరుకుని ఈరోజు మిమ్మల్ని ఏర్పరచుకుని తన మహిమ కొరకు ఇక్కడ కూర్చోబెట్టాడు. మీరు వాక్యమనే నీటితో నింపబడితే ఆయన నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా మారుతారు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరము లేచి నిలబడదాం. ఏంటో ఎవరిది బర్త్డే? అరే అందరం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. ఎవరు మాట్లాడొద్దు దయచేసి, ఎవరి వైపు చూడొద్దు. ఒక్క నిమిషం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఒకే ఒక్క నిమిషం చిన్న ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఒకసారి కళ్ళు మూసుకో అమ్మా. కళ్ళు మూసుకోమన్నప్పుడు కళ్ళు మూయాలి అమ్మా. ప్రార్థన. మనుషులు నిన్ను పక్కన పెట్టారు, నీకు అర్థమవుతుందా? నా వారు అని నువ్వెవరని అనుకున్నావో వాళ్ళందరూ నిన్ను ప్రక్కన అడేశారు. ఏదో మొక్కుబడికి ఆచారంగా నిన్ను ఉపయోగిస్తున్నారే తప్ప వాళ్ళ మనస్సుల్లో నీకేమీ ప్రత్యేకమైన స్థానం లేదు. వాళ్ళ హృదయంలో నీకేమీ ప్రత్యేకమైన స్థానం లేదు. తెలిసిపోతుంది కదా నిన్ను ప్రక్కనెట్టారని. నీతో మాట్లాడింది ఏది? నిన్ను పలకరించింది ఏది? నిన్ను ఘనపరిచింది ఏది? నిన్ను గౌరవించింది ఏది? చెల్లి, నా వారు అని నువ్వెవరి గురించి అనుకుంటున్నావో వాళ్ళందరూ నిన్ను ఎప్పుడో పక్కనెట్టారు. ఏదో మాట్లాడుతున్నారు అంతే, నువ్వేమీ వాళ్ళ మనసులో లేవు. నువ్వు భ్రమపడుతున్నావు నా వారు అని. తమ్ముడు, నువ్వు కలుపుకుంటున్నావు, నీవు పులుముకుంటున్నావు నా వాళ్ళని. వాళ్ళు నిన్ను ఎప్పుడో పక్కన పెట్టారు. అయితే విషయం ఏంటంటే, మనుషులు నిన్ను పక్కన పెట్టినా, మనుషులు నీ విలువను తగ్గించినా, మనుషులు నీ ఘనతను తగ్గించి నిన్ను ఒక ప్రక్కన పెట్టినా, ఈరోజు ప్రక్కన పెట్టబడిన నిన్నే ప్రభువు కోరుకుంటున్నాడు. నిన్నే అమ్మా, ప్రభు నిన్నే కోరుకుంటున్నాడు. వాక్యముతో నువ్వు నింపబడితే ఎవరు నిన్ను ప్రక్కన పెట్టారో వాళ్ళే ఆశ్చర్యపోయేటట్లు నువ్వు దీవించబడతావు. ఎవరు నిన్ను చిన్న చూపు చూశారో వారే సిగ్గుపడేటట్లు నీవు ఉపయోగపడతావు. జాగ్రత్తగా విను. ఆచారము కొరకు పెట్టబడిన పాత్రలో ద్రాక్ష రసాన్ని ఎవరు తాగరు, అస్సలెవరూ తాగరు. ఆచారము కొరకు పెట్టబడిన రాతి పాత్రలు చిరాకుగా రోడ్డు ప్రక్కన ఉన్నాయి. కానీ నా ప్రభువు వాటిని ఉపయోగించుకున్నప్పుడు విలువ లేని పాత్రలు విలువైనవిగా మార్చబడ్డాయి. అర్హత లేని పాత్రలు అర్హమైనవిగా మార్చబడ్డాయి. ప్రక్కన పెట్టబడిన పాత్రలు పనికొచ్చేటట్లుగా మార్చబడ్డాయి. ఈరోజు ప్రభు నిన్ను కోరుకున్నది ఎందుకో తెలుసా? ఆయన నామమునకు నీ ద్వారా మహిమ కలిగించాలని ప్రభు నిన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు.
నీ విలువను మార్చాలనుకుంటున్నాడు, నీ ఘనతను మార్చాలనుకుంటున్నాడు. దుఃఖపడకు, కన్నీళ్లు పెట్టుకో. మనుషులు నిన్ను విసిరినా నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. మనుషులు నిన్ను ప్రక్కన పెట్టినా నా ప్రభువు నిన్ను ప్రక్కన పెట్టేవాడు కాడు. మూలన ఉన్న పాత్ర మహిమకు మారినట్లుగా ఈరోజు దేవుడు నిన్ను ఘనతకు లేపనెత్తబోతా ఉన్నాడు. మనస్సు మొక్కలైపోయిందా? గుండె బద్దలైపోయిందా? వాక్యం అనే నీరు నింపబడడం లేదా? ఎంత విన్నా వాక్యం నీలో ఎందుకు పనికిరానట్టు అయిపోతుందా? ఎంత వాక్యం విన్నా నువ్వు మర్చిపోతున్నావా, వదిలిపెడుతున్నావా? ఒకవేళ నీ గుండె పగిలిపోయిందేమో, వాక్యము నిలవలేనంతగా నీ గుండె ముక్కలైపోయిందేమో. విన్నట మట్టుకు వింటున్నావు కానీ ఆ వాక్యము నిన్ను నడిపించడం లేదేమో. ఈరోజు నీవు మారు మనసు పొందాలి. ఎందుకంటే పగిలిన పాత్రలను సహితం బాగు చేసే దేవుడు, పాడైపోయిన పాత్రలను సహితము బాగు చేసే దేవుడు. ఈరోజు నిన్ను ఆయన బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన. కట్టుకున్న భర్త ప్రక్కనెట్టేశాడా? కన్న తల్లిదండ్రులు ప్రక్కనెట్టేశారా? నమ్మిన స్నేహితులు ప్రక్కన పెట్టేశారా? నీవు ఆధారపడిన వారందరూ నిన్ను అసహించుకుంటున్నారా? నీకంటూ ఒక విలువ లేకుండా నలిగిపోతున్నావా? నీ బంధువులు, నీ స్నేహితులే నీ వల్ల ఉపయోగం లేదని నిన్ను ఒక మూలన పడేస్తున్నారా? గుర్తుపెట్టుకో, ఈరోజు ప్రభు తన మహిమకు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు. నిన్నే అమ్మా, తమ్ముడు, నిన్నే ఆయన మహిమకు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు. వాక్యము నీలో ఎంత ఉంటుందో నువ్వు అంత దీవెనగా మారుతావు. నీవే ప్రజలకు దేవుని రుచిని చెప్పగల మనిషివి. నువ్వే దేవుని రుచిని ప్రజలకు చూపగల ఆ పాత్రవు నీవే. దేవుని ప్రేమను ప్రజలకు చూపగల పాత్రవు నీవే. దేవుని మంచితనాన్ని ప్రజలకు అందించగల ఆ పాత్రవు నీవే. మనుషుల ఆచారం కోసం వాడారు కానీ ప్రభు మహిమ కోసం వాడతాడు. మనుషుల అవసరానికి వాడారు కానీ ప్రభు తన మహిమకు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో గడుపుతున్నటువంటి సహోదరుడు తమ్ముడు రాజేష్ ప్రార్థనలోకి నడిపిస్తాడు. సుధీర్ తమ్ముడు వాక్యం కోసం ప్రార్థన చేస్తాడు. చివరి ప్రార్థన ప్రకటనలు అయిన తర్వాత రాజేష్ తమ్ముడు చేస్తాడు. సుధీర్ తమ్ముడు వాక్యం కొరకు, వాక్య ఫలింపు కొరకు సుధీర్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన యేసయ్యానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ పాదాల దగ్గర మేమందరము చేరి ఉండగా నీ వాక్కు ద్వారా ప్రభువా మా అందరినీ దర్శించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మేమందరము ప్రభువా నీ వాక్యమును బట్టి ప్రభువా అయ్యా నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా మార్చబడినట్లుగా ప్రభువా ఈరోజు ప్రభువా నీ వాక్కును మా అందరిపైన మీరు నిలిపినందుకు స్తోత్రాలు. అయ్యా వాక్యంలో చెప్పబడినట్లుగా ప్రభువా అయ్యా వాక్యము గలవారమై తండ్రి నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. నీ నామమును హెచ్చించు వారముగా, నీ నామమును గణపరచు వారముగా అయ్యా నీ నామ ఘనత కొరకు వాడబడే పాత్రలుగా నాయన
అయ్యా మేమందరము మార్చబడినట్లుగా కృప దయచేయండి ప్రభా. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో పదిలిపరిచి ప్రభా, అయ్యా వాక్యానుసారంగా జీవించినట్లుగా కృపను అనుగ్రహించండి. అయ్యా వాక్యము నూరంతలుగా ఫలించినట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ వాక్యం ద్వారా మా బ్రతుకులన్నిటినీ అయ్యా చిగురింపజేసినందుకు స్తోత్రాలు, మాలో ఆశలు పుట్టించినందుకు స్తోత్రాలు, మా బ్రతుకులలో నెమ్మదిని కలగజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపను అనుగ్రహించండి. మరింత శ్రేష్టమైన వాక్కులను మీ సేవకుని ద్వారా మా అందరికీ మీరు అనుగ్రహించమని, మహిమ పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ వారంలో మందిరంలో పరిచర్యలు యథావిధిగా జరగబడతాయి. శుక్రవారపు ఆరాధన వచ్చే